రోజు ఇంట్లో ఉన్న 10-12 మందికే కాకుండా పనులకి కూడా వండి పెట్టాలి. రోజు వంటలు చేసి చేసి నా చేతులు పోతున్నాయి. ఇక నా ఒంట్లో శక్తి లేదు అంటూ రాధమ్మ తన గోడుని తన భర్త అయిన గిరీశానికి చెప్పుకుంది. ఏంటి నువ్వు చెప్పేది? అసలు వంటలన్నీ మా అమ్మే కదా చేస్తుంది. నీ మొహానికి ఎప్పుడైనా వంట చేశావా? వంటగదిలోకి వెళ్ళావా? అసలు ఉప్పుకి చక్కెరకి కూడా తేడా తెలియకుండా చూసుకుంటుంది కదే మా అమ్మ. ఇంకా నువ్వు వంటలెప్పుడు చేశావు? అంటే నాకు రాత్రి కలొచ్చిందండి. అందులో అత్తయ్య గారికి వయసైపోయి పనంతా నేనే చేస్తున్నట్టు కలొచ్చింది. శుభం. అదేదో జరిగితే మా అమ్మకి కాస్త విశ్రాంతి దొరుకుతుంది. సొంత తమ్ముడి కూతురని తీసుకొచ్చి నాకు కట్టబెట్టి నీకు పని చెప్పకుండా చక్కగా కూర్చోబెట్టి మేపుతుంది. ఇక ఆ రుణం తీర్చుకోవలసిన సమయం వచ్చిందనుకుంటా. అందుకే ఈ సిగ్నల్స్ కావచ్చు. అబ్బా, మీరు నన్ను భయపెట్టకండి. ఇంత పెద్ద సంతకి నేనెక్కడ వంటలు చేయగలను చెప్పండి? మనమొక పని చేద్దాం. మనమొక పనమ్మాయిని పెట్టుకుందామండి. ఏంటి? పనమ్మాయిని పెట్టుకుంటావా? ఇంట్లో ఎప్పుడైనా బయట నుండి ఒక్క తినే వస్తువైనా తీసుకొచ్చామా? ఏదైనా ఇంట్లో చేసుకుని తింటేనే ఆరోగ్యం. ఏం ఆరోగ్యమో ఏంటో, ఇంతమందికి వంట చెయ్యాలంటే నేను ఆ వంటగదిలోనే ఒక బెడ్ ఏర్పాటు చేసుకోవాలి. మరిన్నాళ్ళు మా అమ్మ చేస్తుంటే ఇవన్నీ ఆలోచించావా? పైగా అత్తమ్మ పొద్దున్నే నాకు గుండ్రని దోశ కావాలి, తెల్లని ఇడ్లీ కావాలి, పాలల్లో చక్కెర తక్కువ కావాలి అంటూ గొంతెమ్మ కోరికలు అడిగి చేయించుకొని తినేదానివి కదా. అయినా నువ్వేం బాధపడకులే. మా అమ్మ బానే ఉందిగా. వెళ్ళి కడుపు నిండా తినేసి తెల్లారే వరకు పడుకోపో అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు గిరీశం. మరుసటి రోజు రాధమ్మ అత్తగారైన సుగుణ పెరట్లో కాలు జారి పడిపోయింది. ఎందుకమ్మా ఈ వయస్సులో మీకు ఈ పనులన్నీ? మీ కాలు బెనికింది. కనీసం ఒక 6 నెలలైనా మీకు విశ్రాంతి కావాలి. అమ్మో, 6 నెలలా? 6 నెలలంటే అందరి వంట ఎవరు చేసి పెడతారు డాక్టర్ గారు? మీకు తెలియందేముంది? మా ఉమ్మడి కుటుంబంలో ఎంతమంది ఉంటారో? అంతమంది ఉంటారు కాబట్టి మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. అయినా మీ కోడలుందిగా ఈ వంటలు అవి చేయడానికి. చూడు గిరీశం, మీ అమ్మని ఏ పని చేయకుండా చూసుకో అని చెప్పి సుగుణ కాలుకి కట్టుకట్టేసి వెళ్ళిపోయాడు డాక్టర్. రాధా, డాక్టర్ చెప్పింది విన్నావు కదా. ఇక నువ్వు వంటగదిలోకి ప్రవేశించే రోజు ఆసన్నమైంది. ఇక వెళ్ళి గరిట పట్టుకో అని గిరీశం వెటకారం చేశాడు. ఇక చేసేదేం లేక రాధమ్మ వంటగదిలోకి వెళ్ళి అదంతా చూసి, ఏంటి ఇది వంటగదా? పాత్రల షాప్లాగా ఉంది. ఇప్పుడు ఏ డబ్బాలో ఏముందో కనుక్కోవడానికే తల ప్రాణం తోకకొచ్చేలాగా ఉంది. అమ్మా రాధా, నేను బయటికి వెళ్లే సమయమైంది. కాస్త టిఫిన్ పెట్టు. అలాగే మావయ్య, ఇదిగో తెస్తున్నా అంటూ 2 ఇడ్లీలు తీసుకొచ్చి ఇచ్చింది. అదేంటి రాధా, ఈ రోజు నేను ఇడ్లీ తిననని తెలుసు కదా. వెళ్ళి ఒక చక్కని దోశ వేసుకురా తల్లి అని మావయ్య గారు చెప్పగా రాధమ్మ వంటగదిలోకెళ్ళి, ఈయన ఏ రోజు ఏం తింటారో ఎవరికి తెలుసు? ఆయన పెట్టింది తినొచ్చు కదా అని తిట్టుకుంటూ దోశ వేసి ఇచ్చింది. అలా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో టిఫిన్ అడుగుతూ ఉంటే హోటల్లో పనిచేసే వాళ్లలాగా రాధమ్మ టిఫిన్స్ చేస్తూనే ఉంది. అమ్మా రాధా, మధ్యాహ్నం అందరూ భోజనానికి వస్తారు. ఆ మూలకున్న పెద్ద పెద్ద బగోనాలు తీసి వంట చెయ్యి. పెద్దోడు చారు లేనిదే తినడు. ఇక చిన్నోడేమో అప్పడం లేనిదే ముద్ద ముట్టుకోడు. ఇక పిల్లల గురించి నీకు తెలీదా అంటూ సుగుణ ఎవరెవరు ఏమేం తింటారో పెద్ద లిస్టు చెప్పేసింది. ఆ లిస్టు విన్న రాధమ్మకి కళ్ళు తిరిగినట్టు అయింది. వంటగదిలోకి వెళ్లి కింద మీద పడి అందరికీ అన్ని వంటలు చేసిచ్చింది. అలా కొన్ని రోజుల పాటు రాధమ్మ వంటగదిలో వంటలు చేస్తూనే ఉంటుంది. అమ్మో, ఇలా అయితే కొన్ని రోజులకు నాకు వంటగది తప్ప ఇంకేం గుర్తుండదు కావచ్చు. అర్జెంటుగా ఈ సమస్యకి ఒక పరిష్కారం కనుక్కోవాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే రాధమ్మ మరిది అయిన వేణు ఇంట్లోకొచ్చి, వదినా, బాగా ఆకలేస్తుంది. తొందరగా అన్నం పెట్టు. మళ్ళీ తొందరగా పనికెళ్ళిపోవాలి అని గట్టిగా అడిగాడు. అప్పుడే రాధమ్మకి మెదడులో ఒక ఆలోచన తట్టింది. వెంటనే వేణుకి భోజనం పెట్టేసి తన భర్తైన గిరీశం దగ్గరికి వెళ్ళి, ఏవండి, మీ తమ్ముడి చదువు అయిపోయింది. పైగా ఉద్యోగం కూడా చేస్తున్నాడు. ఇంట్లో ఒక శుభకార్యం జరిగి చాలా సంవత్సరాలవుతుంది. మనం మీ తమ్ముడికి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామండి. ఆహా,
ఇన్నాళ్లకొక మంచి మాట మాట్లాడావు నువ్వు. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇక మనకు తెలిసిన వాళ్ళకి చెప్పి పెడతాను మంచి అమ్మాయిని చూడమని అన్నాడు. ఆ మాటతో రాధమ్మకి ఎక్కడలేని సంతోషం వేసింది. ఆహా, మా మరిదికి ఎలాగోలా పెళ్లి చేసేస్తే వచ్చి తోటి కొడలితో వంటలు చేస్తూ నేను హాయిగా ఉండొచ్చు అని అనుకుని మనసులో తెగ సంతోషిస్తూ ఉంది. గిరీశం చెప్పినట్టుగానే వేణుకి మంచి సంబంధం చూశాడు. అందరూ కలిసి పెళ్లి చూపులకి వెళ్లారు. నేనమ్మాయితో మాట్లాడాలి, అది కూడా ఒంటరిగా. ఏమే, ఒంటరిగా మాట్లాడాల్సింది మా తమ్ముడు, నువ్వు కాదు. అబ్బా, నాకు తెలుసండి. ఇంత పెద్ద ఇంటికి కోడలిగా వస్తుంది. పైగా తను నాకు తోటి కోడలు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. నీకేం తెలీదు, నేను మాట్లాడి చెప్తాను అని చెప్పి అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా, నీకు వంటలు అవి బాగానే వచ్చు కదా? ఒకేసారి ఒక 20 మందికి వండగలవు కదా? అయ్యయ్యో, నాకు వంటలు అవి పెద్దగా రావండి. అయినా నేను బాగా చదువుకున్నాను. నేను ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నాను. అయినా ఇంట్లో పనమ్మాయిని పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఈ విషయం మాకు తెలీదు మరి. ఇది నాకు తోటి కోడలిగా వస్తే నా బ్రతుకంతా వంటగదికి అంకితం అవ్వాలి. సర్లే అమ్మా అంటూ గిరీశం దగ్గరికి వచ్చింది. ఏంటి, అమ్మాయి ఓకేనా? ఏంటి ఓకే, పదండి వెళ్దాం. అలా ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మాయికి వంటలొస్తాయా లేదా కనుక్కొని రిజెక్ట్ చేస్తూ ఉంది. ఈ విషయం తెలుసుకున్న గిరీశం, ఓహో, ఇదా నీ ప్లాన్? నీకు తగ్గ తోటికోడల్ని తీసుకొస్తానుండు అని అనుకుని ఈసారి సంబంధం చూడ్డానికి వెళ్లే ముందే గిరీశం అమ్మాయి వాళ్ల ఇంటికెళ్ళి, ఇదిగో చూడండి, రేపు మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నా భార్య నీకు వంట వస్తుందా అని అడిగితే వస్తుంది, ఎంతమందికైనా వంట చేయగలనని చెప్పు. ఎందుకు ఏంటి అని మాత్రం అడగద్దు. తర్వాతి విషయాలన్నీ తీరిగ్గా చెప్తాను మీకు. అయ్యో, నాకు వంటలు అవి రావండి. శుభం, నాకు కావలసింది కూడా అదే. గిరీశం చెప్పినట్టుగానే పెళ్లి కూతురైన స్వాతి తనకి అన్ని వంటలు వస్తాయంటూ చెప్పింది. దాంతో రాధమ్మ ఎంతగానో మురిసిపోయి స్వాతిని తోడికోడలిగా ఒప్పుకుంది. అమ్మయ్యా, ఇంక నాకీ వంటగదిలోకి వెళ్లే బాధ తప్పింది. అమ్మా స్వాతి, కాస్త అందరికీ టిఫిన్స్ చేసిపెట్టు. మావయ్య ఈరోజు ఉప్మా తింటారు, ఇక మీ బావగారేమో దోశ తింటారు అని రాధమ్మ అందరికీ ఏం కావాలో లిస్టంతా చెప్పింది. ఆ లిస్టంతా విన్న స్వాతి, సరే అక్క, ఇప్పుడే చేసి పెడతాను అని చెప్పి వంటగదిలోకెళ్ళి, అయ్యో, వంట రాకపోయినా వచ్చని చెప్పి ఇలా ఇరుక్కుపోయానే, ఇప్పుడెలా అని ఆలోచిస్తూ, ఐడియా అని ఎవరికీ తెలియకుండా హోటల్కి వెళ్లి అందరికీ టిఫిన్స్ తీసుకొచ్చి పెట్టింది. స్వాతి, అందరికీ టిఫిన్స్ అయ్యాయి కదా, ఇక వంట చెయ్యి. నాకు కాళ్ళు బాగా లాగుతున్నాయి, లేదంటే నేనొచ్చి సాయం చేసుండేదాన్ని. అయ్యో, మరేం పర్వాలేదక్కా, నేను చేస్తాను కదా అని మళ్లీ హోటల్కి వెళ్లి కొనుక్కొచ్చింది. అలా 2 రోజుల వరకు మేనేజ్ చేసింది. అమ్మో, ఇలా అయితే చాలా కష్టం. అటు డబ్బులు పోతున్నాయి, ఇటు లోపల భయం ఒకటి. ఇలా అయితే నా వల్ల కాదు అని అందరి ముందు, అక్కా, నన్ను క్షమించాలి, నాకసలు వంట చేయటమే రాదు. బావగారు వచ్చని చెప్పమంటేనే చెప్పాను అని అసలు విషయం చెప్పేసింది. ఆ మాటలు విన్న రాధమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఏంటండి మీరు చేసిన పని? మా అమ్మతో ఇన్ని రోజులు వంట చేయించుకొని తనకి చెయ్యాలన్నప్పుడు ఇన్ని డ్రామాలు చేస్తావా? అందుకే ఇలా చేశాను. ఇక నువ్వు ఆ వంటగదిలోనే ఉండు అంటూ చెప్పాడు. రాధమ్మ ముక్కుతూ మూలుగుతూ మళ్లీ అందరికీ వంటలు చేస్తుంది. కాని కొన్ని నెలల తరువాత స్వాతి కూడా వంటలు నేర్చుకుని రాధమ్మకి సాయం చేస్తూ ఉంది. అసలే కుటుంబంలో ఉన్న అందరూ కటిక నలుపంటే ఈ సిన్నోడు పొయ్యి ఏరికొరి మలి ఈ కుటుంబంలోకి చింతగించలేకుండే దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏమే చిన్నకోడలా, ఉన్నావా? ఉన్నానత్తయ్యా, చెప్పండి. ఏం లేదు, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. కాస్త బజారుకెళ్ళి మందు మాత్ర తీసుకొనిరా. అయ్యో అత్తయ్యా, పొయ్యి మీద వంట చేస్తున్నా, అక్కకి చెప్పనా? తను వెళ్ళి తీసుకొనొస్తుంది. ఏంటి ఈ చిన్న పని అక్కకి చెప్పాలా? అసలే అది పావురం లెక్క తెల్లగుంటది. ఈ ఎండలో గనక బయటికెళ్తే కందిపోదు అంటూ రాధమ్మ తన పెద్ద కోడలు సరోజ గురించి, తన తెలుబుదనం గురించి పోగొడుతూ ఉంటుంది. ఇది అంతా కూడా దూరం నుంచి వింటున్న ఆ పెద్ద కోడలు సరోజ వారి వద్దకొచ్చి,
అయ్యో అత్తయ్యా, ఎందుకు మీరలా చెల్లిని తిడుతున్నారు? నేను వెళ్తాలేండి అత్తయ్యా, పక్కనే కదా ఉంది మందుల షాపు అంటూ అత్తయ్య రాధమ్మ వద్దు అని ఎంత వాదించినా కూడా వినకుండా సరోజ మందులు తీసుకురావడానికి బయటికెళ్తుంది. ఓసే చిన్న కోడలా, ఈ సరోజ పోయి చాలాసేపు అయినట్టుందే, ఇంకా రాలేదేంటి ఇంటికి? నేను కూడా అదే ఆలోచిస్తున్నానత్తయ్యా, నన్ను వెళ్ళి చూసి రమ్మంటారా? ఉండు, నేను కూడా వస్తాను. అలా ఇద్దరు కలిసి సరోజ కోసం బయటికెళ్లారు. ఆ అత్తాకోడళ్ళు కొద్ది దూరం నడిచిన తర్వాత వారికి వేణు అనే అతను ఎదురుపడ్డాడు. నాయనా వేణు, ఇటు పక్కన మా పెద్ద కోడలు సరోజ ఏమైనా కనిపించిందా బిడ్డా? అదిగో, మీకు ఈ విషయం తెలీదా? మీ కోడలు సరోజ కళ్ళు తిరిగి కింద పడిపోతే మన ఊరు హాస్పిటల్కి తీసుకెళ్లారు. మీకు తెలిసి అక్కడికి వెళ్తున్నారనుకున్నానే నేను. అయ్యో, నా కోడలికి ఏమైంది? ఎండలో బయటికి ఎళ్లకు అంటే అస్సలేం లేదు. అలా దిష్టి బొమ్మలా చూస్తున్నావేంటే, పద హాస్పిటల్కి పోదాం. అత్తయ్య, మీరేం భయపడకండి, అక్కకి ఏమయ్యి ఉండదు. చెప్పిందమ్మా డాక్టర్ పిల్ల. అసలే పావరం లెక్కుండే బిడ్డ ఈ ఎండకి తాళలేకపోయింది కావచ్చు. పద. అలా అత్తయ్య రాధమ్మ కంగారు పడుతూనే వారిద్దరూ హాస్పిటల్కి చేరుకున్నారు. డాక్టర్ గారు, మా కోడలికి ఎలా ఉంది? ముఖమంతా కందిపోయిందా? అయ్యయ్యో అంటూ రాధమ్మ పెద్దగా అరుస్తుంది. అప్పుడు డాక్టర్ వచ్చి, అమ్మ, ఎందుకు అలా అరుస్తున్నారు మీరు? మీ కోడలికి ఏమీ కాలేదు, తను ఇప్పుడు ప్రెగ్నెంట్. ఏంటి, నా కోడలు నీళ్ళొసుకుందా? ఎంత మంచి మాట చెప్పారు డాక్టర్ గారు. మీ నోట్లో చక్కెరయ్యా. సరే, తర్వాత తీసుకొచ్చేయండి గాని ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా మీ కోడల్ని ఇంటికి తీసుకుని వెళ్ళండి. అలాగే డాక్టర్ గారు. అత్తయ్య, నేను వెళ్ళి ఆటో తీసుకుని రానా? ఏంటి ఆటోనా? ఎందుకు? పుట్టబోయే బిడ్డ నీ లెక్క జీడిగింజ లెక్క పుట్టాలా ఏంటి? వెళ్ళి కార్ మాట్లాడి తీసుకొనిరా అని చెప్పింది రాధమ్మ. రాధమ్మ మాటలకి వెన్నెల మనసుకైతే బాధ అనిపించినా కూడా అవేవి పట్టించుకోకుండా బయటకెళ్ళి కార్ మాట్లాడి తీసుకుని వచ్చింది. అలా వారందరూ కారులో ఇంటికి వెళ్ళిపోయారు. ఇదిగో చూడు చిన్న కోడలా, ఇక ఇప్పటినుంచి నా పెద్ద కోడలు కిచెన్లోకే రాదు. 24 గంటలు తన బెడ్రూంలో ఏసీ ఆన్లోనే ఉండాలి. తనకి గంటకి మంచి ఫ్రూట్సు ఇస్తూ ఉండాలి, సరేనా? అలాగే అత్తయ్యా అని చెప్పి చిన్న కోడలు వెన్నెల అలా వంటగదిలోకి వెళ్తూ ఉండగా తను కూడా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అరే, ఇప్పుడు దీనికేమైంది అంటూ డాక్టర్ని ఇంటికి పిలిచారు. డాక్టర్ వచ్చి వెన్నెలని పరీక్షించి, రాధమ్మ గారు, మీరు డబుల్ జాక్పేట్ కొట్టేశారు. మీ చిన్న కోడలు కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్. ఇక ఇద్దరి కోడల్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. ఏంటే ఇంకా నిలబడి చూస్తున్నావు? నువ్వు ప్రెగ్నెంట్ అవ్వడం అనేది సంతోషకరమైన విషయమే గాని ఎల్లి వంట చెయ్యి. అదేంటత్తయ్యా, అక్క ప్రెగ్నెంట్ అంటే అసలు కిచెన్లోకి వెళ్ళొద్దని చెప్పారు, ఇప్పుడు నన్నేంటి వెళ్ళి వంట చేయమనంటున్నారు అని అడిగింది వెన్నెల. అప్పుడు రాధమ్మ, నా పెద్ద కోడలు రంగేంటి, నీ రంగేంటి? నువ్వు ఏం చేసినా పుట్టబోయే బిడ్డ నీ లెక్కనే నల్లగా పుడతాడు, కాని తెల్లగా అయితే పుట్టడు కదా. అదే నా పెద్ద కోడలైతే ఈ కుటుంబానికి మంచి తెల్ల బిడ్డనిస్తుంది. ఇక ఏం మాట్లాడుకుని వెళ్ళి పని చూసుకో. అలా రాధమ్మ తన పెద్ద కోడల్ని ఒకలాగా, చిన్న కోడల్ని ఇంకొకలాగా చూస్తూ ఉంది. ఏవండి, అక్కలాగా నేను కూడా ప్రెగ్నెంటే కదా, మరి అత్తయ్య ఎందుకండి ఇలా అక్కని బాగా చూసుకుంటూ నన్ను మాత్రం అసలు నేను ప్రెగ్నెంటే కాదు అన్నట్లుగా చూస్తూ ఉంది? నాకు చాలా బాధగా ఉందండి అంటూ వెన్నెల తన భర్త అయిన గిరికి చెప్పుకుంటూ బాధపడుతూ ఉంది. వెన్నెల, నీకు మా అమ్మ గురించి తెలుసు కదా, తనంతే. మీరు కూడా ఏంటి అంతేలే అంటున్నారు? అయినా పుట్టబోయే బిడ్డ తెల్లగా పుడితేనే ఇంట్లో విలువ అంటే, రేపు నాకు పుట్టబోయే బిడ్డ నలుపుగా పుడితే ఈ ఇంట్లో వాడిని పనోడిగా చూస్తారా ఏంటి? అలా అయితే నాకు ఈ బిడ్డే వద్దండి. వెన్నెల, ఏంటి ఆ మాటలు? అయినా మా అమ్మ పుట్టే ఇద్దరిని ఒకేలాగా చూసుకుంటుంది. అవునా? ఏది ఒకసారి ఇప్పుడు అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఆ ఏసీ గదిని ఈ ఒక్కరోజు మనకి ఇవ్వమని చెప్పండి. అంతే కదా, ఇదిగో ఇప్పుడే వెళ్ళి అడుగుతాను చూడు.
అంటూ గిరి తన అమ్మైన రాధమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఏంట్రా గిరి ఇలా వచ్చావు? ఏం లేదమ్మా, రోజు ఆ ఏసీ గదిలో వదినని పడుకుంటుంది కదమ్మా, ఈ ఒక్కరోజు వెన్నెల పడుకుంటుందమ్మా ఆ గదిలో. ఏంటది? ఇప్పుడు ఏ గదిలో పడుకుంటే ఏమవుతుందిరా? అది కాదమ్మా, తనకని కాదు కానీ లోపల బిడ్డ ఉంది కదా. అయితే ఏంట్రా, ఎక్కడ పడుకున్నా కూడా దానికి పుట్టబోయే బిడ్డ నీలాగో దానిలాగా పుడతాడే కాని తెల్లగా అయితే పుట్టడు కదా. అదే మీ వదిన ఇలా ఏసీలో పడుకుంటే పుట్టబోయే బిడ్డ ఇంకా ఎర్రగా బుర్రగా పుడతాడు. వెళ్ళి ఎక్కడొక దగ్గర పడుకోమని చెప్పు అని చెప్పింది రాధమ్మ. ఆ మాటలకి గిరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇక చేసేదేమీ లేక తిరిగి వెళ్ళిపోయాడు. గిరి ముఖం చూసిన వెన్నెల, ఏంటి ఆ ముఖం మాడిపోయింది, ఏమనింది అత్తమ్మ? ఏం లేదులే, వదిలే. నాకు తెలుసండి అత్తయ్య ఏమనంటుందో అని. నాకేమి ఆ ఏసీ గదిలో పడుకోవాలని లేదు, కానీ అత్తయ్య రేపు నాకు పుట్టబోయే బిడ్డని ఎలా చూసుకుంటుందో ముందుగానే మీకు తెలియాలని అడగమన్నాను. రాధమ్మ సంతకెళ్ళి సంచి నిండా ఫ్రూట్స్ కొని తీసుకొనొచ్చింది. వెనెలా, ఈ సంచిలో ఉన్న పండ్లు బయటికి తీసి జ్యూస్ చేసి మీ అక్కకివ్వు అని చెప్పింది. వెన్నెల ఆ ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళి జ్యూస్ చేసి తనకి కూడా ఒక గ్లాస్ జ్యూస్ పక్కన పెట్టుకుని మిగతా జ్యూస్ను పెద్ద కోడలు సరోజకిచ్చింది. కాని రాధమ్మ వెన్నెల దాచుకున్న జ్యూసును చూసి, వెన్నెలా, ఏంటే నీకింత కక్కుర్తి? జ్యూస్ నీ సరోజకివ్వమని చెప్పాను కదా. అయినా నీకు ఈ దొంగ బుద్ధేంటే? రేపు నీకు పుట్టబోయేవాడికి నీ రంగు మాత్రమే కాదు, నీ బుద్ధి కూడా వస్తుంది. అసలే ఈ నలుపు రంగే వద్దనుకుంటే ఇప్పుడు ఈ దొంగ బుద్ధి కూడా వాడికి రావాలా అంటూ రాధమ్మ చాలా మాటలు అనేసింది. వెన్నెల చాలా బాధపడుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అలా రాధమ్మ తన పెద్ద కోడల్ని గారాబంగా చూసుకుంటూ చిన్న కోడల్ని మాత్రం పట్టించుకోవడం లేదు. అలా 9 నెలలు గడిచిపోయాయి. ఇద్దరికి ఒకే రోజు డెలివరీ కూడా జరిగింది. ఏది, ఎక్కడా నా పెద్ద కోడలి బిడ్డ, ఎక్కడా నా చందమాం, ఎక్కడా అంటూ రాధమ్మ ఆతృతగా వెళ్ళి తన పెద్ద కోడలి బిడ్డని చూడగా ఆ బిడ్డ నలుపు రంగులో ఉంది. అది చూసి రాధమ్మ మూర్ఛపోయి అక్కడే కూలబడిపోయింది. కొద్దిసేపటికి తేరుకొని, ఇదేమిటే, ఈ బిడ్డ నీకు పుట్టిందేనా? నీకు ఏసీ గదిచ్చినా, గంటకి జ్యూసులిచ్చినా ఎండలో కాలు కూడా కింద పెట్టనివ్వలేదు గదే, అయినా ఇలాగన్నావేంటే? అత్తయ్య, బిడ్డ నలుపుగా పుడితే నేనేం చెయ్యను చెప్పండి? అయినా మా ఆయన ఎలా ఉన్నాడు, మీరు ఎలా ఉన్నారు? బిడ్డ తెల్లగా పుట్టాలంటే నేనొక్కదాన్ని తెల్లగా ఉంటే సరిపోదు కదా అత్తయ్య అంటూ సరోజ రాధమ్మ మీద కోపగించుకుంది. ఆ తర్వాత రాధమ్మ తన చిన్న కోడల దగ్గరికి వెళ్ళి తన బిడ్డని చూడగా మళ్ళీ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆ తర్వాత తేరుకొని లేచి, అదేంటే, నీ రంగు ఏంటి, నీ బిడ్డ రంగేంటి? ఇంటిలిపాది అందరం నలుపుగా ఉంటే వీడంటే ఇంత తెల్లగా పుట్టాడు? అత్తయ్య, నా పుట్టింట్లో నేను, మా నాన్న తప్ప అందరూ తెల్లగానే ఉంటారు. వీడికి వీడి మేనమామ పొలికలొచ్చుంటాయి. అయినా రంగుది ఏముందిలేండి అత్తయ్య, మనసు ముఖ్యం కాని అని చెప్పింది వెన్నెల. ఇక అప్పటి నుంచి రాధమ్మ తన ఇద్దరి కోడల్ని ఒకే రకంగా ప్రేమగా చూసుకుంటూ ఉంది.